Please do subscribe to Prajabheri News Channel. నమస్కారం అందరికీ నిజామాబాద్ ప్రజలకు ముఖ్య గమనిక. నా పేరు రాగి అనిల్. మరియు ఈరోజు నేను ప్రజలకు సేవ చేస్తున్నప్పటికీ మరి కార్పొరేటర్ల నుంచి ఫోన్లు ఒత్తిడిగా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన 40వ డివిజన్ కార్పొరేటర్ శివచరణ్ కార్పొరేటర్ అతను మరి నా ప్రాణాలు తీస్తానడం ఎంత మటుకునేమో మీకు రికార్డింగ్ కూడా పంపించడం జరుగుతుంది. మరి ఏది జరిగినా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత మేడంకు మరి గణేష్ గుప్తా గారికి మరి అలాగే నమస్కారం అందరికీ నిజామాబాద్ ప్రజలకు ముఖ్య గమనిక. నా పేరు రాగి అనిల్. మరియు ఈరోజు నేను ప్రజలకు సేవ చేస్తున్నప్పటికీ మరి కార్పొరేటర్ల నుంచి ఫోన్లు ఒత్తిడిగా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన 40వ డివిజన్ కార్పొరేటర్ శివచరణ్ కార్పొరేటర్ అతను మరి నా ప్రాణాలు తీస్తానడం ఎంత మటుకునేమో మీకు రికార్డింగ్ కూడా పంపించడం జరుగుతుంది. మరి ఏది జరిగినా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత మేడంకు మరి గణేష్ గుప్తా గారికి మరి అలాగే సాయిరామ్ గారికి శివచరణ్ కార్పొరేటర్కు చాంగుబాయి మేడంకు అలాగే హోంగార్డ్ మహిళలకు వీళ్ళపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. నాకు ఏది జరిగినా వారి పూర్తి బాధ్యత, టీఆర్ఎస్ పార్టీది పూర్తి బాధ్యత. నేను 2020లో పోటీ చేసిన కార్పొరేటర్కు ఓడిపోయినా, మొన్నటికి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయినా. ఇప్పుడు ఇంకా 2 నెలల టైం ఉంది. ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా, ప్రజలకు సేవ చేయడానికి. ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, కానీ ప్రజలకు ఏదో ఒక చేయాలని ముందుకు వస్తున్నా. ఇలాంటి భయపెట్టే ఫోన్లు కానీ ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంది, ఈ కేసీఆర్ ప్రభుత్వంది. ఇలాగనే దౌర్జన్యంగా మరి ఫోన్లు చేసి బెదిరించడం, నాకు ఈ రేపు కానీ ఈ క్షణం నుంచే కానీ ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత నాకు ఫోన్ చేసిన వారిది. అలాగే ఎవరైతే జవాన్లు అతని ఇంటికి పోయి చెప్తున్నారో మాకు ఇట్లా బలవంతంగా పెట్టి మూడు తీస్తున్నారు. ఎందుకు బలవంతంగా పెడతాం? మీరు స్వయంగా వచ్చి మూడు తీపిస్తే మేము ఎందుకు చేస్తాం? ప్రజలకు మీరు చేయరు, ఇంకొకరు చేయనియారా? ఇది ఎంత మటుకు న్యాయం? ఎక్కడ బానిస బతుకు అవసరం లేదు. మీరు 4 సంవత్సరాల నుంచి ఇక్కడ రాని మీరు ఈరోజు ఫోన్లు వేసి మాకు బెదిరిస్తారా? అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ మేము అమ్ముకున్నాం, ఓట్లు అమ్ముకున్నామా, లేకపోతే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి పోయినామా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఏదైనా జరిగితే మాత్రం మీ ఆరోగ్యపైన కేసు పెడతానని కుల్ల చెప్తున్నా. ఇది ఎలక్షన్ కమిషనర్ గారికి పంపించిన, కలెక్టర్ గారికి పంపించిన. రేపు కానీ ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత జవాన్లది, కార్పొరేటర్లది, ఎమ్మెల్సీ చెప్తున్నా. ప్రతి ఒక్కరి నేను ఎవరిది చెప్పినా వాళ్ళదే పూర్తి బాధ్యత. జవాన్లు కూడా మరి ఎందుకు కార్పొరేటర్కి ఫోన్ చేయి అంటే కార్పొరేటర్కు అంత తొత్తులా ఇల్లు? కార్పొరేటర్ ఏం చెప్తుండు? సంపమని చెప్తుండా? కార్పొరేటర్ 5 సంవత్సరాలు కార్పొరేటర్ డ్యూటీ, ఆ తర్వాత 35 సంవత్సరాలు ఎవరి దగ్గర పనిచేస్తారు మీరు? ఒక కార్పొరేటర్ పోతే నెక్స్ట్ మినిట్లా నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత అదే కార్పొరేటర్ గెలుస్తారని గ్యారంటీ ఇస్తారా మీరు? ఎందుకు అతనికి బానిసలుగా ఏమన్నా మొత్తం బానిస అయిపోయారా మీరు? జవాన్లకు ప్రతి ఒక్కరు హెచ్చరిక.